ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఒక తాటి మీద ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావడం అనేది నాకు నిజంగా గోపవరం మీద ఉన్న భ్రమలన్నీ తొలగిపోయి ఈ గోపవరం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే అని తేలిపోయిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ ముందుకు డాక్టర్ సుధమ్మ గారు వచ్చారు. వారి కోసమే ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో మీకు తెలుసు. వారి భర్త అకాల మరణానికి గురైతే ఆమె మీ ముందుకు వచ్చింది. ఎక్కడైనా కూడా ఒక మహిళకు భర్త కోల్పోతే ఉన్నంత ఇబ్బంది, కష్టము, మనసుకు, సంసారానికి, ఆలోచనకు అన్నిటి కూడా ఎంత కష్టంగా ఉంటుందో భర్తను కోల్పోయిన మహిళలకే తెలుస్తుంది. ఆ విధంగా ఆమె ముందుకు వచ్చింది. మనమందరూ కూడా మన ఆడబిడ్డ మనం ఆశీర్వదించాలా. జగన్మోహన్ రెడ్డి గారు పంపిన అభ్యర్థిగా మీరు ముందుకు వచ్చింది. వేసే ప్రతి ఓటు కూడా సుధమ్మకు దాని జగన్మోహన్ రెడ్డి గారికి వేసినట్లయితుంది. మీకంతా కూడా తెలుసు. ఈరోజు ఇంతమంది మహిళలందరూ కూడా ఒకటైన మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చాడు 2014 ఎన్నికల ముందు? ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా 95% అమలు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పుట్టడం మీ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అదే మా జిల్లాలో ఎక్కడైనా పుట్టింటే మేము 24 గంటలు అన్ని పనులు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి సేవలోనే ఉండేవాళ్ళం. మీరు కూడా కనీసం ఎన్నికొచ్చినా కూడా 5 ఏళ్లకు ఒకసారి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అరమరికలు మర్చిపోయి, అన్ని మనస్పర్ధలు మర్చిపోయి అందరూ ఏకధాటిగా ఓట్లేయాల. ఈ గోపురానికి వచ్చిన చెడ్డపేరు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అది మాసిపోతుందని మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమవుతా ఉంది. తప్పకుండా ఈ మీరు 90% పోలింగ్ జరిగితే 85% ఓట్లు మనకే రావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఈరోజు మహిళా మనులంతా కూడా ఎక్కువగా ఉన్నారు. మన జిల్లా మీ జిల్లా నుంచినే శాసన మండలి సభ్యురాలైన ఖానం గారు, అదేవిధంగా చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు వచ్చారు. ఎందుకంటే మా రోజమ్మ గారు వచ్చారు ఈ సమావేశానికి. మన పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్. ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎక్కడ సమావేశం జరిగినా రోజమ్మ వస్తేనే దానికి పరిపూర్ణతుంటుంది. అంచేత ఆ మాట్లాడిన తర్వాత మేమంతా కూడా మాట్లాడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆమెను లాస్ట్ లో మాట్లాడిస్తాము. అందరూ కూడా ఏంటంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనం రుణం తీర్చుకోవాలంటే ప్రతి మహిళ ఆలోచించాలా, ప్రతి రైతు సోదరులు ఆలోచించాలా. అందరూ పూర్తి స్థాయిలో 90% ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా మన మండల కన్వీనర్ మల్లికార్జున రెడ్డి మొన్న జెడ్పీటీసీకి కండక్ట్ చేసిన వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకొక మాజీ ఎంపీ సరస్వతమ్మ, ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఎంపీటీసీ కూడా వారు చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి కూడా మీరు పేరు తెచ్చే విధంగా బాగా పనిచేసి మంచి మెజారిటీ సాధించాలని చెప్పి పదే మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా భాస్కర్ రెడ్డి గారికి మీకు ధన్యవాదాలు.